అందరికీ నమస్తే. ముందుగా బలభీమను ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ నుంచి దాదాపు 60 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వాటిని వినియోగించుకునే వెలుసుబాటు కూడా కల్పించడం జరిగింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఏఐసిసిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు, బోధనేతర సిబ్బంది ముఖ్య గుర్తింపుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. పూర్తిస్థాయి డేటా, జవాబుదారీతనం ఉండాలని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్ను ఉపయోగించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన పోషక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, దాంతో వారికి లభించే కేలరీలను తెలుసుకోవాలని ఆదేశించడం జరిగింది. హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫామ్లు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలని సీఎం సూచించారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించారు. హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నారు. హాస్టళ్లలో జరిగేటటువంటి వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని కూడా సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి హాస్టల్లో జరుగుతున్నటువంటి సమస్యలను పరిష్కరించి వాటికి మెరుగైన సేవలు అందించేలా చూడాలని కూడా ఆదేశించారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లకు స్కాలర్షిప్లు, సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టల్ నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపులకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్లను ఆదేశించారు. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు. 24 గంటలు ఆన్లైన్ అనే వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, హాట్లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఏక్టెక్ ఉపయోగించాలని కూడా సీఎం సూచించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తే అడ్డుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. వీటన్నిటికీ అవసరమైన యాప్లను రూపొందించాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్ హాస్టల్లోని పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమీక్షలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డి వేముల శ్రీనివాసులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వికలాంగుల శాఖల అధికారులు జ్యోతి, బుద్ధ ప్రకాష్, జ్యోతి, షఫియల్లా, అనిత, రామచంద్రన్, క్షిదిజ, నిర్మల, క్రాంతి దెస్లి, కృష్ణ, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన్ ఛానల్. ధన్యవాదాలు.